హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఈరోజు ఈ వీడియోలో మనం గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, గ్రూప్ 1 రిజల్ట్స్కి సంబంధించినటువంటి ప్రస్తుత కేసెస్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ప్రస్తుత స్టేటస్ ఏంది, అలాగే గ్రూప్ 4 ప్రజెంట్ యొక్క స్టేటస్ ఏంది, గ్రూప్ 4 రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అనే దాని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేయడం వల్ల నేను చెప్పబోయేటువంటి కన్వర్సేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. దాంతోపాటుగా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా గ్రూప్ 4 కానీ గ్రూప్ 1 కానీ ఎగ్జామ్ రాసినట్లయితే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. దీనివల్ల మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నటువంటి వాళ్ళు అవుతారనమాట. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఇంకొక చిన్న విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఇటీవల ఎస్ఐ రిజల్ట్స్ వచ్చే ముందు మన ఛానల్లో ఒక వీడియో అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈ నెల అంటే ఆగస్టు 6వ తారీఖు లేదా 7వ తారీఖు లేదా 8వ తారీఖు అంటే 6 లేదా 7 లేదా 8వ తేదీలలో ఏదో ఒక రోజు ఎస్ఐ మెయిన్స్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయని చెప్పేసి 3 రోజుల ముందు అంటే ఎస్ఐ రిజల్ట్ రిలీజ్ అయినటువంటి 3 రోజుల ముందు నేను ఒక వీడియో రిలీజ్ చేసిన దాంట్లో క్లియర్గా నేను చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల అశోక్ సారు అరెస్ట్ అయినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. అశోక్ సార్ అరెస్ట్ అయినటువంటి అదే రోజు రాత్రి సుమారు 8 గంటల ప్రాంతానికి నేను ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత అశోక్ సార్ రిలీజ్ అయినటువంటి తర్వాత తన ఛానల్ ఏదైతే ఉందో అశోక ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో స్వయంగా అశోక్ సారే అవును నేను అరెస్ట్ అయ్యానని చెప్పి ఆయనే ధృవీకరించడం జరిగింది. అయితే నేను ఈ 2 విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పబోయేటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత జెన్యూన్గా ఉంటుంది అనే దాని గురించి ఎగ్జాంపుల్ ఇవి నేను చెప్పదలుచుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ చెప్పబోయేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మీకు నేను 100% జెన్యూన్గా చెప్తున్నానని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఈ విషయం ఇక్కడ చెప్పబోయేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అప్డేట్ కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. కాకపోతే తెలియనటువంటి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియోని చెప్పదలుచుకున్నాను. ఓకేనా? అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయని దాని గురించి మనం ఇక్కడ హెడ్లైన్ పెట్టడం జరిగింది, మీరు చూడవచ్చు. అయితే గ్రూప్ 1కి సంబంధించినటువంటి హైకోర్టులో కొన్ని కేసెస్ అయితే నడుస్తున్నాయి. వాటిలో బయోమెట్రిక్ కేసు ఒకటి, అలాగే సిటీ ఎంక్వైరీకి సంబంధించిన కేసు ఒకటి, అలాగే రిజర్వేషన్ క్లారిటీకి సంబంధించినటువంటి కేసు ఒకటి. అంటే రిజర్వేషన్ వర్టికల్గా అమలు చేస్తున్నారా లేకుంటే హారిజెంటల్గా అమలు చేస్తున్నారా, వాటికి సంబంధించినటువంటి మాకు ఆధారాలు ఏంటి అని కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒకటి. అలాగే బోర్డు మెంబర్స్ అపాయింట్మెంట్, బోర్డు మెంబర్స్ ఏ అర్హతతోటి వాళ్ళు నియమించబడ్డారు అనే దాని గురించి ఒక కేసు. అలాగే ఇటీవల మనకు ఫైనల్ కీ ఏదైతే రిలీజ్ అయిందో ఆ ఫైనల్ కీలో 8 క్వశ్చన్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఆ 8 క్వశ్చన్లు దాంట్లో కూడా కొన్ని రైట్ ఉన్నటువంటి క్వశ్చన్లను డిలీట్ చేశారని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు హైకోర్టుని కన్సల్ట్ అవ్వడం అయితే జరిగింది. హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే ఈ కేసులలో ఏ కేసులు మనకి రిజల్ట్స్కి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి, వాటి యొక్క ప్రస్తుత స్టేటస్ ఏంటి మీకు చెప్తాను చూడండి. బయోమెట్రిక్ కేసు ఏంటంటే మనకు 2022 అంటే గత సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖు రోజు మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది కదా. అంటే రద్దు కాకముందు జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి అభ్యర్థులకి అంటే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తీసుకోవడం జరిగింది. బయోమెట్రిక్ తీసుకోవడంతో పాటుగా వాళ్ళ యొక్క ఐడి వెరిఫికేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఎగ్జామ్స్ రాసినటువంటి ఆన్సర్ షీట్ OMR ఏదైతే ఉందో ఆ OMR మీద అభ్యర్థి యొక్క పేరు, హాల్ టికెట్ నెంబర్, అలాగే అభ్యర్థి యొక్క ఫోటోతో పాటు అభ్యర్థి కొన్ని డీటెయిల్స్ దాని మీద OMR మీద క్లియర్గా ఇదివరకు ప్రింట్ అయి రావడం జరిగింది. అయితే ఈసారి అంటే రద్దు అయిన తర్వాత ఈ పేపర్ లీకేజ్ ఇష్యూ జరిగిన తర్వాత రెండోసారి మనకు పెట్టినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి OMR ఏదైతే ఉందో దాని మీద హాల్ టికెట్ నెంబర్ కానీ, అలాగే మన అభ్యర్థి యొక్క పేరు కానీ, అలాగే అభ్యర్థి యొక్క ఫోటో కానీ, హాల్ టికెట్ కానీ, నేమ్ కానీ, అభ్యర్థి యొక్క ఫోటో కానీ ఈ మూడిట్లో ఏ ఒకటి లేకపోవడంతో పాటు ఉత్త ఖాళీ OMR మనకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకి బయోమెట్రిక్ అనేది తీసుకోలేదన్నమాట. అంటే రెండోసారి జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో బయోమెట్రిక్ మనకు అనేది తీసుకోలేదు. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిన 20 రోజులకి మనకి గ్రూప్ 4 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది జూలై 2 రోజు. అదే రోజు బయోమెట్రిక్ బదులుగా మామూలుగా థంబ్ ఇంప్రెషన్ అయితే తీసుకోవడం జరిగింది.
అయితే దీన్నే సవాలుగా చేస్తూ కొంతమంది అభ్యర్థులు కాంగ్రెస్లో ఒక సీనియర్ లీడర్ అనేటువంటి ఎన్ఐసియు స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో హైకోర్టులో ఒక కేసు అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాదనలు జరిగిపోయినాయి. అలాగే ఐ థింక్ 2-3 వాదనలు జరిగాయి. దీని తర్వాత ఈ వాదనలు జరిగిన సమయంలో హైకోర్టు ఏం చెప్పిందంటే, మా జడ్జిమెంట్ వచ్చే వరకు మీరు ప్రిలిమినరీ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిజల్ట్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు విడుదల చేయడానికి ఆస్కారం లేదు. మా జడ్జిమెంట్ వచ్చేంత వరకు మీరు రిజల్ట్ చేయకండి అని చెప్పి టీఎస్పీఎస్సీకి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఒక మాట ద్వారా చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం తరపున, టీఎస్పీఎస్సీ తరపున వాదనలు వినిపించినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు హైకోర్టు జడ్జి గారు ఇట్లా చెప్పారనమాట, మేము జడ్జిమెంట్ ఇచ్చే వరకు మీరు రిజల్ట్ ఇవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వకముందే అట్లా జడ్జి అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి ఇటీవల 22 ఐ థింక్ 22-23 ఎగ్జాక్ట్లీ డేట్ గుర్తులేదు, 3 డేస్ బ్యాక్ దీనికి సంబంధించినటువంటి హియరింగ్ జరిగింది. ఫైనల్ హియరింగ్ అయిపోయింది. ఆ హియరింగ్ రోజు జడ్జి గారు జడ్జిమెంట్ని రిజర్వ్ చేశారు. అంటే ఇప్పుడు ఇరుపక్షాల తరపున, ఇటు పిటిషనర్ తరపున అలాగే అటు టీఎస్పీఎస్సీ తరపున వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ని రిజర్వ్ చేయడం జరిగింది. అంటే మరో కొద్ది రోజులలో ఈ రిజల్ట్ సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన తుది తీర్పునైతే ఇస్తామని చెప్పి రిజర్వ్ చేయడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతానికి ఈ జడ్జిమెంట్ ఎప్పుడు రాబోతున్నాయని అంటే నెక్స్ట్ వీక్, అంటే రేపు ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ లేకుంటే ఈ ఆగస్టు ఎండింగ్లో 28, 29, 30 ఈ తేదీలో కావచ్చు, లేదంటే 1వ తారీఖు కానీ సెప్టెంబర్ 1, 2, 3 ఈ వీక్లో అనమాట, ఈ వారం రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ కేసులో ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ కేసుకి సంబంధించింది ఏంటంటే, ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి టీఎస్పీఎస్సీకి అవకాశం లేదనమాట. ఓకేనా, ఈ ఫస్ట్ కేసు యొక్క స్టేటస్ నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ కేసు ఏదైతే ఉందో, బయోమెట్రిక్ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లింకప్ ఏంటంటే, గ్రూప్ 1 రిజల్ట్స్ ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు విడుదల చేయడానికి అవకాశం లేదు. ఓకేనా, ఇది ప్రస్తుత ఫస్ట్ కేసు యొక్క స్టేటస్. సెకండ్ కేసు ఇక్కడ చూడండి మీరు, సిట్ ఎంక్వైరీ ఏదైతే ఉందో, పేపర్ లీకేజ్ జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము పోలీస్ శాఖ సిట్కు ఈ కేసుని ఎంక్వైరీ చేయడం జరిగింది. సిట్ అంటే నథింగ్ బట్ సెంట్రల్ లెవెల్లో సిబిఐ ఎట్లనో స్టేట్ లెవెల్లో సిట్ అనమాట. అక్కడ సిబిఐ కొన్ని ఇంపార్టెంట్ కేసులను, పెద్ద కేసులను టేకప్ చేస్తే, ఇక్కడ స్టేట్ లెవెల్లో సిట్ కూడా ఇక్కడ పెద్ద కేసులను టేకప్ చేస్తుంది అనమాట. అయితే కొంతమంది అభ్యర్థులు ఈ సిట్ మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఏంటంటే, గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, నయీం కేసు కానీ, లేదంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డ్రగ్స్ సంబంధించిన కేసు ఏదైతే ఉందో అలాంటి కేసెస్ సిట్ గతంలో ఎంక్వైరీకి తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు వాటి యొక్క ఫైనల్ నివేదికనైతే సమర్పించలేదు. కాబట్టి ఈ సిట్ మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. అయితే మరొక విషయం ఏంటంటే, ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ పేపర్ లీకేజ్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉందని, మినిస్టర్లకు కూడా సంబంధం ఉందని చెప్పి ఆరోపణలు చేసినాయి. కాబట్టి ఈ సిట్ని ఎంక్వైరీకి ఇవ్వకుండా ఈ సిట్కి ఇచ్చినటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉందో దీన్ని సిబిఐకి ఒప్పజెప్పాలని చెప్పి కొంతమంది రిక్వెస్ట్ చేస్తూ హైకోర్టు కేసు చేయడం జరిగింది. అయితే దీనికి హైకోర్టు ఏమని చెప్పిందంటే, ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చిందనమాట. ఏమనంటే, సిబిఐకి ఒప్పజెప్పడానికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అఫిడవిట్ మాకు మీ వివరణ మాకు తెలియజేయండి అని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి ఒక నోటీస్ లాంటిది, అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క వివరణను తెలుసుకోవడానికి ఒక నోటీస్ని అయితే ఇష్యూ చేసింది. అయితే ప్రస్తుతానికి ఇది కూడా పెండింగ్లో ఉంది. ఇంకా ప్రభుత్వం తన తరపున ఇంకా వివరణ అయితే ఇవ్వలేదన్నమాట. అయితే ఇదొకటి, ఈ సెకండ్ కేసు. ఇంకోటి చెప్తాను చూడండి. థర్డ్ కేసు రిజర్వేషన్ క్లారిటీ ఏంటంటే, వర్టికల్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ ఈ రెండు ఉన్నాయి కదా. హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు రాజస్థాన్ సంబంధించిన ఒక కేసులో ఆల్రెడీ చెప్పింది. ఇది చాలామంది అభ్యర్థులకు తెలిసినటువంటి విషయమే. అయితే మన తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వర్టికల్ రిజర్వేషన్ విధంగా రోస్టర్ని అయితే తయారు చేయడం జరిగింది. అయితే తర్వాత ప్రిలిమినరీ రిజల్ట్ జనవరి 2023 ఈ సంవత్సరం జనవరిలో మనకు మొదటిసారి జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్లో
వర్టికల్ ప్రకారంగా ఇచ్చారా లేదంటే హారిజంటల్ ప్రకారంగా మనకు రిజల్ట్స్ ఇచ్చారనే దాని గురించి క్లారిటీ లేదు. టీఎస్పీఎస్సీ అయితే హారిజంటల్గా ఇస్తున్నామని చెప్పి ఒక నోటీస్ అయితే అప్పుడు రిలీజ్ చేసింది. కానీ కొంతమంది అభ్యర్థుల యొక్క డౌట్ ఏంటంటే ఓపెన్ పోస్టులు కావచ్చు లేదంటే రిజర్వేషన్ వైజ్గా పోస్టులు కావచ్చు అవి ఉంటాయి కదా. అయితే ఓపెన్ పోస్టులలో వచ్చేసరికి ఓసీ కేటగిరీ వాళ్ళని మాత్రమే ఓపెన్ పోస్టులకు సంబంధించిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పోస్ట్ ఉంది, 1:50 తీయాలి. 1:50 మెంబర్స్ని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తాం కదా. అయితే ఓసీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18 పోస్టులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు 18:50 తీయాలి కదా. ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఒక్కొక్క పోస్టుకి 1:50 కదా. అయితే ఈ ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకి కేవలం ఓసీ వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశారా లేదంటే ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే మెరిట్లో వచ్చినటువంటి టాప్ 18 మంది, అంటే 18 మందికి కావాల్సినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో టాప్లో ఉన్నటువంటి వాళ్ళని, ఆల్ కేటగిరీ నుంచి టాప్లో ఉన్నటువంటి వాళ్ళని మెయిన్స్కి సెలెక్ట్ చేశారనే దాని గురించి వాళ్ళు ఒక సందేహాన్ని వ్యక్తం చేశారనమాట. అంటే మీకు నేనేం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ పోస్టులు అంటే ఏ కేటగిరీ అయినా కావచ్చు. టాప్లో వచ్చినటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్లో హైయెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్కులు వచ్చాయనుకుందాము. 150కి అవుట్ ఆఫ్ 150కి 100 మార్కులు వచ్చాయనుకుందాము. ఇతను స్టేట్ టాపర్ అయితే ఇతను ఎస్టీ కేటగిరీ చెందినటువంటి అభ్యర్థి అయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎస్టీ కేటగిరీ అభ్యర్థి అనుకుందాం మనము, అయినప్పటికీ ఆయనను ఓసీ కేటగిరీ కిందనే, అంటే ఓసీ కిందనే ఆయనకు ఓపెన్ కేటగిరీలోనే ఆయనకు సెలెక్ట్ చేయాలి. ఆ విధంగా మీరు చేశారా లేదంటే రిజర్వేషన్లో కావాల్సినటువంటి పోస్టులకి సపరేట్గా తీసి ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకి ఓన్లీ ఓసీ కేటగిరీ నుంచి మాత్రమే తీశారా అని చెప్పి కొంతమంది డౌట్ అయితే వ్యక్తం చేశారనమాట. దానికి సంబంధించిన వివరణ టీఎస్పీఎస్సీ నుంచి రాకపోవడంతో వాళ్ళు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అయితే ఎందుకంటే ఒకవేళ ఓపెన్ కేటగిరీలకు సంబంధించిన పోస్టులకి ఓన్లీ ఓసీ వాళ్ళనే సెలెక్ట్ చేసినట్లయితే అప్పుడు రిజర్వేషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన దీనికి సంబంధించిన క్లారిటీ ఒకటి ఇవ్వాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు కేసు వేయడం అయితే జరిగింది. హైకోర్టులో ఇది పెండింగ్లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, నా 4th వన్ బోర్డు మెంబర్స్ అపాయింట్మెంట్. అయితే దీనికి సంబంధించినటువంటి కేసు ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, కేఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గారు, రిటైర్డ్ అనమాట. ఆయన రిటైర్డ్ ప్రొఫెసరు. ఈ బోర్డు మెంబర్స్, ప్రస్తుతం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందికి గ్రాడ్యుయేషన్ కూడా లేదు. వాళ్ళు కనీసం డిగ్రీ కూడా చదువుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఏ అర్హతతోటి వాళ్ళకు బోర్డు మెంబర్స్గా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే గ్రూప్ 1 లాంటి అతి పెద్ద ఎగ్జాము, అంటే గ్రూప్ 1 అంటే ఆల్మోస్ట్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, అలాంటి పోస్టులను సెలెక్ట్ చేసే అర్హత మినిమం డిగ్రీ లేని వాళ్ళకు ఎట్లా ఇస్తారు అనే ఉద్దేశంతో ప్రొఫెసర్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ గారు హైకోర్టులో ఒక కేసు అయితే వేయడం జరిగింది. అయితే ఈ కేసు కూడా పెండింగ్లో ఉంది. హైకోర్టు ఆ మధ్యలో ఒకసారి నోటీస్ అయితే ప్రభుత్వానికి ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా అది పెండింగ్లోనే ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మెంబర్లు కొంతమంది డిగ్రీ కూడా పాస్ అవ్వలేదన్నమాట. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేశారు మీరు అన్నట్టుగా ప్రొఫెసర్ గారు, అంటే రిటైర్డ్ ప్రొఫెసర్ గారు హైకోర్టులో కేసు వేశారు. అది కూడా పెండింగ్లో ఉంది. ఇంకా ఇంకొక అప్డేట్, ఇంకొక కేసు ఏంటంటే ఐదో కేసు ఇక్కడ చూడండి మీరు. ఇది 8 ప్రశ్నల తొలగింపుపై అభ్యర్థుల వ్యతిరేకం. అయితే ఇటీవల మనకు ప్రిలిమినరీకి, అంటే రెండోసారి జరిగినటువంటి, ఇప్పుడు మొన్న జరిగినటువంటి జూన్ 11వ తారీఖు రోజు జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్లో జరిగినటువంటి ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో ఆ ప్రిలిమినరీ కీకి సంబంధించినటువంటి ఫైనల్ కీ కూడా టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫైనల్ కీలో 8 క్వశ్చన్లను డిలీట్ చేయడం జరిగింది. అయితే కొంతమంది అభ్యర్థులు వాదిస్తున్నటువంటి వాదన ఏంటంటే మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ క్వశ్చన్లలో కొంతమంది అభ్యర్థులు 3 క్వశ్చన్స్, కొంతమంది అభ్యర్థులు 5 క్వశ్చన్స్ అని, కొంతమంది 8 క్వశ్చన్స్ అని చెప్పి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏవైతే డిలీట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా ఆన్సర్స్ కరెక్టే ఉన్నాయి, కాకపోతే బోర్డు కావాలని డిలీట్ చేసిందని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అంటే ఈ అభ్యర్థులు వాళ్ళు ఆల్రెడీ బోర్డుకి వాళ్ళకి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్ ఇచ్చుకున్నప్పటికీ బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ ఆన్సర్లు కరెక్టే, మీరు ఎట్లా డిలీట్ చేస్తారు అని చెప్పేసి ఈ అభ్యర్థులు వాదిస్తున్నటువంటి వాదన. ఓకేనా. అయితే ఇది కూడా పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు
మనకు గ్రూప్ 1 రిజల్ట్స్కి ఈ కేసులలో ఉన్నటువంటి కేసులకి ఎఫెక్ట్ ఏది చూపిస్తుందంటే బయోమెట్రిక్ కేసు అనేది మనకు ప్రిలిమినరీ రిజల్ట్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకనంటే దీంట్లో ఆల్రెడీ క్లియర్గా జడ్జి గారు చెప్పారు, ఖచ్చితంగా మేము జడ్జిమెంట్ ఇచ్చే వరకు మీరు ప్రిలిమినరీ రిజల్ట్ని మాత్రం రిలీజ్ చేయడానికి అవకాశం లేదు, మీరు ఇవ్వకండి అని చెప్పి టీఎస్పీఎస్కి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ మిగిలిన 4 కేసులు ఏవైతే ఉన్నాయో, ఇటు సిటీ ఎంక్వైరీ కావచ్చు, రిజర్వేషన్ క్లారిటీ కావచ్చు, బోర్డు మెంబర్స్ అపాయింట్మెంట్కి సంబంధించింది కావచ్చు, లేకుంటే ఈ రాంగ్ క్వశ్చన్ తొలగింపులకు సంబంధించింది కావచ్చు, వీటికి సంబంధించిన జడ్జిమెంట్లలో కానీ లేకుంటే ఈ హియరింగ్లో ఇంకా జడ్జిమెంట్ రాలేదు, హియరింగ్లలో ఎక్కడ కూడా జడ్జి గారు మీరు రిజల్ట్ని పెండింగ్లో పెట్టండి మా జడ్జిమెంట్ వచ్చే వరకు అని చెప్పి జడ్జి గారు చెప్పలేదు. అలానే ఆ పిటిషనర్లు కూడా ఎక్కడ కూడా వాళ్ళు కూడా కోరలేదు, అంటే జడ్జిమెంట్ వచ్చే వరకు రిజల్ట్ను రిజర్వ్లో చేయండి అని చెప్పి పిటిషనర్లు కూడా కోరలేదు. సో మనకు గ్రూప్ 1 రిజల్ట్స్ రావాలి అంటే ఈ బయోమెట్రిక్ కేసుకి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో, ఈ బయోమెట్రిక్ కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ మనకు వచ్చిన తర్వాతనే గ్రూప్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఓకేనా? అయితే ఇదొకటి. అయితే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చిన తర్వాత హారిజంటల్గా మనకు అంటే హారిజంటల్గా సెలెక్ట్ చేసినటువంటి లిస్ట్ ఇస్తారా లేకుంటే వర్టికల్గా సెలెక్ట్ చేసినటువంటి లిస్ట్ ఇస్తారా అనేది మనకు క్లారిటీ లేదు. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఒకవేళ హారిజంటల్గా కాకుండా వర్టికల్గానే మెయిన్స్కి సెలెక్ట్ చేస్తే 1:50 ప్రకారంగా అట్లా వర్టికల్గా సెలెక్ట్ చేసినట్లయితే మళ్ళీ కేసు అది ఇంకా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది, ఇంకో కేసు పడేటువంటి అవకాశం ఉంది. అప్పుడు గ్రూప్ 1 కాస్త ఇంకా డిలే అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది, అది స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఆల్రెడీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకా గ్రూప్ 4కి సంబంధించినట్టు చూడండి. గ్రూప్ 4 ప్రజెంట్ స్టేటస్ అయితే గ్రూప్ 4కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ గతంలో మనకు గత వారం 10 రోజుల నుంచి అన్ని పేపర్లలో వస్తున్నటువంటి వార్త, ఈరోజు కూడా ఒక వార్త వచ్చింది, దానికి సంబంధించి నేను చూపిస్తాను. ఆ తర్వాత దీని గురించి మాట్లాడదాము. ఒక చిన్న చూడండి, అది కూడా ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఈ న్యూస్ పేపర్లో ఏమని ఇచ్చారంటే త్వరలోనే ఉద్యోగ పరీక్షల ఫలితాలని చెప్పి ఒక హెడ్లైన్ తోటి ఇక్కడ నెలాఖరులోగా గ్రూప్ 4 ప్రిలిమినరీ కీ అని చెప్పి ఒక మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ లాస్ట్కి నేను చెప్తాను చూడండి. ఇగో ఇక్కడ నుంచి చూడండి మీరు, ఇక్కడ నుంచి ఇక జూలై 1న జరిగిన గ్రూప్ 4 అభ్యర్థుల పేపర్ 1, పేపర్ 2 OMR పత్రాల ఇమేజింగ్ స్కానింగ్ను టీఎస్పీఎస్సీ పూర్తి చేసింది. ఈ పరీక్షను 7.62 లక్షలు అంటే 7,62,000 మంది రాశారు. ఆగస్టు నెలాఖరులోగా ప్రిలిమినరీ కీని కమిషన్ ప్రకటించనుంది. దానిపై అభ్యంతరాలు స్వీకరించి 15 రోజుల్లో తుది కీ వెల్లడించే అవకాశం ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి ఇక్కడ. అయితే ఈ నెలాఖరులోగా ప్రిలిమినరీ కీని రిలీజ్ చేసి దానిపై అభ్యంతరాలను ఒక 15 రోజులు అంటే అభ్యంతరాలను స్వీకరించి ఆ తర్వాత ఫైనల్ కీని 15 రోజుల్లో వెల్లడించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈనాడు పేపర్లో వచ్చింది. అంటే ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చారు. ఓఎంఆర్కి సంబంధించిన అంటే గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఓఎంఆర్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్కానింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. అంటే అత్యధిక అభ్యర్థులు రాసినటువంటి ఎగ్జామ్ ఏంటంటే గ్రూప్ 4. దీంట్లో 7,62,000 మంది రాశారు. అలాగే దీంట్లో 2 పేపర్లు ఉన్నాయి, పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది. కాబట్టి ఈ ఓఎంఆర్ స్కానింగ్ ప్రక్రియ అనేది రోజు కేవలం 16,000 ఓఎంఆర్లు మాత్రమే స్కానింగ్ చేయడం వల్ల ఇది డిలే అయింది. దీనికి సంబంధించిన కొంచెం లేట్ పట్టింది అనమాట. రీసెంట్గా అది కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి ఈ నెలాఖరులోగా అంటే ఇవాళ ఆల్రెడీ 26, ఈరోజు 26వ తారీఖు కాబట్టి ఈ నెలాఖరులోగా కానీ లేకుంటే సెప్టెంబర్ 1st వీక్లో కానీ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? అయితే గ్రూప్ 4 రిజల్ట్స్ అయితే సెప్టెంబర్ అటు ఇటు కాకుండా సెప్టెంబర్ 1st వీక్లో అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం అయితే 100% కనిపిస్తుంది. కాకపోతే దీనికి మరొక ఎఫెక్ట్ ఒకటి పడేటువంటి అవకాశం ఈరోజు పేపర్లో నేను చూసినటువంటి వార్త ప్రకారం మరొక ఎఫెక్టు ఈ రిజల్ట్స్ మీద చూపిస్తుందా అనే దాని గురించి నాకు ఒక సందేహం అయితే వచ్చిందనమాట. అదేంటనేది కూడా మీకు చెప్తాను. అది చెప్పే ముందల ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 4 రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే మీకు ఇప్పుడు ఇలా క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి ఈ వీక్లో కానీ లేదంటే వచ్చే నెల మొదటి వీక్లో సెప్టెంబర్ మొదటి వీక్లో కానీ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? అది అన్నీ సవ్యంగా జరిగితే. అయితే ఇప్పుడు సవ్యంగా జరగకపోవడానికి కొన్ని రీజన్స్ అవకాశాలు ఉన్నాయనే దాని గురించి నేను చెప్తాను చూడండి. ఒకటి, కోర్టు కేస్ ఛాన్సెస్ ఆన్ టీఎస్పీఎస్సీ. ఇది
నేను ఎవరిని ఉద్దేశించి చెప్పదలుచుకోలేదండి. జస్ట్ నాకున్నటువంటి అవగాహనతోటి నేను చెప్పదలుచుకున్నాను. సో ఎవరు ఈ వీడియోని చూసి మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఏదో పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే చేయకండి. నాకు తెలిసినటువంటి అవగాహనతోటి నేను చెప్తున్నాను. చూడండి, కోర్టు కేసు ఛాన్సెస్ అండ్ టీఎస్పీఎస్సీ ఎస్టీ 10% రిజర్వేషన్. అయితే ఈరోజు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మొన్న మనకు ఆల్రెడీ సబితా ఇంద్రారెడ్డి గారు, మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు సుమారుగా 5,000 పైచీలకు పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఆర్థిక శాఖ నుంచి ఆమోదం ఏదైతే ఉందో, ఆర్థిక శాఖ నుంచి ఆ ఆమోద ప్రక్రియ ఏదైతే ఉందో నిన్న అంటే 25వ తారీఖు నిన్న ఆమోదం లభించిందని చెప్పి ఆర్థిక శాఖ ఒక మామూలు ప్రెస్ నోట్ అవి రిలీజ్ చేస్తారు కదా, వాటికి సంబంధించిన ఆమోద ప్రక్రియను అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. అవి ఏంటిదంటే, రిజర్వేషన్లో ఎస్టీ రిజర్వేషన్లను 6% నుంచి కాకుండా 10%కి 10% ప్రకారంగా మేము పోస్టులు రిలీజ్ చేస్తున్నామని చెప్పి దాంట్లో ఉంది. అంటే నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు అది ఆ పేపర్ ఇలా వచ్చినటువంటి పేపర్లో కూడా చూపిస్తాను. అది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఒక్క నిమిషము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈరోజు వచ్చినటువంటి పేపర్ ఇది. ఇక్కడ చూడండి మీరు, ఈరోజు రిలీజ్ అయినటువంటి పేపర్ ఇది. అయితే ఈనాడు పేపర్లో వచ్చిందనమాట. ఆ పోస్టులు డిఎస్సికి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్లియర్గా ఇక్కడ అన్ని మెన్షన్ చేశాడు. దీంట్లో ఈసారి నియామకాలు మార్పులు ఇవి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ కొన్ని ఇచ్చాడు. చూడండి, ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్ అమలు చేస్తారు. సెకండ్ పాయింట్ చూడండి, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు చేయనున్నారు. గిరిజనులకు 10% రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఓకే. అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దేంట్లో కూడా 10% రిజర్వేషన్ ప్రకారంగా టీఎస్పీఎస్సీ ఎస్టీ వాళ్లకు పోస్టులు కేటాయించలేదు. ఓన్లీ 6% రిజర్వేషన్ తోటే పోస్టులను కేటాయించడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, వేరే అన్ని పోస్టులలో కూడా కేవలం ఎస్టీ వాళ్ళకి 6% మాత్రమే కేటాయించారు. ఓకే, ఈ నోటిఫికేషన్ ముందు వచ్చింది, తర్వాత రిజర్వేషన్ సంబంధించిన ప్రాసెస్ అంటే రిజర్వేషన్ 6 నుంచి 10% పెంచారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రూప్ 4 సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలోనే మన తెలంగాణ క్యాబినెట్ ఎస్టీ రిజర్వేషన్ 6% నుంచి 10%కి పెంచుతున్నట్లుగా ఆమోదం తెలిపిందనమాట. అయితే అది జరిగింది ఇదే సంవత్సరము. ఇప్పుడు డిఎస్సి వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఇదే సంవత్సరం. రెండిట్లో పెద్ద మార్పు లేదు. 2 నోటిఫికేషన్లు కంటిన్యూలో ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ రేపు మాపో స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటికి సంబంధించిన అప్లికేషన్స్ కొన్ని అయిపోయాయి, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, కొన్నిటికి కాలేదు ఇంకా. కానీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ డిఎస్సిలో అమలు చేస్తున్నప్పుడు టీఎస్పీఎస్సీ ఎందుకు అమలు చేయడం లేదు? అయితే ఇది నేను మామూలుగా డౌట్ అనమాట. ఒకవేళ దీన్నే బేస్ చేసుకొని కొంతమంది అభ్యర్థులు కానీ లేకుంటే వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఎస్టీ వాళ్ళని కావచ్చు, ఎస్టీ అభ్యర్థులని కాదు, వేరే ఏ జాబితాకు ఇప్పుడు సమాజం కోసం పనిచేస్తున్నటువంటి మేధావులు కావచ్చు, ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే టీఎస్పీఎస్సీ కూడా 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోర్టులో కేసు వేసేటువంటి అవకాశం అయితే 100% కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అది ఇవాళనే పేపర్లోకి వచ్చింది. నిన్ననే డిఎస్సికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. కాబట్టి చూద్దాం, ఈ 3-4 డేస్లో మనకు దానికి సంబంధించిన క్లియర్గా మనకు దానికి సంబంధించినటువంటి తెలిసే అవకాశం ఉంది. సో చూద్దాం. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి కేసు కోర్టులో పడితే టీఎస్పీఎస్సీ తన తరపున ఏమని వివరణ ఇచ్చుకుంటుందంటే, మేము నోటిఫికేషన్ ముందుగా రిలీజ్ చేశాము, దాని తర్వాత మా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలంగాణ స్టేట్ క్యాబినెట్ రిజర్వేషన్ అనేది 6% నుంచి 10%కి పెంచిందని చెప్పి తన తరపున ఈ వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అభ్యర్థులేమో అప్పటికి కొన్ని నోటిఫికేషన్లు నడుస్తూనే ఉన్నాయి, అంటే అప్లికేషన్ ప్రాసెసే స్టార్ట్ కాలేదు అప్పటికి అని చెప్పి అలా వాదించేటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇన్ కేస్ ఫస్ట్ హైకోర్టు ఒకవేళ కేసు వేస్తే హైకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనే దాని గురించి మనకు క్లారిటీ లేదు. ఒకవేళ కానీ ఈ కేసుని హైకోర్టు యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా దీని యొక్క ఎఫెక్ట్ దేని మీద పడుతుందంటే, టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి అన్ని ఎగ్జామ్స్ మీద ఈ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం 100% ఉంది. ఓకేనా?
ఇది మీరే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. నేను కూడా ఒక నిరుద్యోగిని, నేను కూడా ఒక అభ్యర్థినే, నేను కూడా అప్లై చేశాను, నేను కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. కాకపోతే నాకున్నటువంటి అవగాహనతోటి నేను చెప్తున్నాను. ఓకేనా, నేను వేరే వాళ్ళతోటి దీని గురించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఓకేనా, ఇన్ కేస్ దీని మీద కేసు కనుక హైకోర్టులో పడినట్లయితే టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా పెండింగ్లో పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అన్నిటికీ రోస్టర్ మార్చాల్సి ఉంటుంది. ఇప్పటికే వర్టికల్ ప్రకారంగా రిలీజ్ చేసినటువంటి రోస్టర్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కానీ వాటన్నిటిని హారిజంటల్లోకి మార్చాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రోస్టర్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రోస్టర్ని చేంజ్ చేసిన తర్వాత వాటి మీద ఎన్ని కేసులు పడతాయో అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు ఒక బీసీఏ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి. బీసీఏ అభ్యర్థి ఒకడు గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం అప్లై చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అనుకుందాము, ఒక అబ్బాయి అయితే బీసీఏ అభ్యర్థి మల్టీజోన్ 1లో ఉన్నాడు. వాళ్ళ బీసీఏలో మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి జనరల్ కేటగిరీకి కేటాయించి ఇంకో పోస్ట్ వచ్చేసి ఉమెన్కి కేటాయించారు అనుకుందాం. ఒకవేళ వర్టికల్ ప్రకారంగా ఈ వర్టికల్ రిజర్వేషన్ని తీసేసి హారిజంటల్ కింద దీన్ని కన్వర్ట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ పోస్టులో ఒకటి జనరల్కి పోతుంది, ఇంకో పోస్టు ఉమెన్కి కాకుండా అబ్బాయిలకు వస్తుంది. అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే అంటే 2 పోస్టులు జనరల్ కిందకి వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అప్పుడు ఉమెన్స్కి ఈ పోస్టు కేటాయించిన ఏదైతే వర్టికల్లో కేటాయించిన పోస్ట్ ఏదైతే ఉందో అది అబ్బాయిలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొదటి ప్రకారం చూసుకున్నట్లయితే ఒక పోస్టు జనరల్కి, ఒక పోస్టు ఉమెన్కి కేటాయించినట్లయితే అప్పుడు బీసీఏ అభ్యర్థి ఏమనుకుంటాడు, ఒక పోస్ట్ కోసం ఎవరు అప్లై చేస్తారు, నేను ఎందుకు అప్లై చేయాలి, ఆ ఒక పోస్ట్ నాకు వస్తాను గ్యారంటీ ఏముందని చెప్పి ఆయన లైట్ తీసుకుంటాడు. అదే ఇప్పుడు హారిజంటల్ ప్రకారం రోస్టర్ చేంజ్ చేసినప్పుడు 2 పోస్టులకి ఈయన ఎలిజిబుల్ ఉన్నట్లయితే, అరే నేను ఆ రోజు అప్లై చేసి ఉంటే బాగుండు, నేను అప్లై చేయలేదు కదా, ఇప్పుడు 2 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు నా కోసం స్పెషల్గా ఎగ్జామ్ పెట్టరు కదా, నేను నష్టపోతున్నా కదా, నాకు న్యాయం ఎట్లా అన్నట్టుగా హైకోర్టుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి అభ్యర్థులు చాలామంది ఉంటారనమాట. అట్లా అంటే ఎగ్జాంపుల్గా నేను ఒక కేటగిరీ చెప్తున్నాను, అంతే తప్ప వేరే ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను. ఓకే, ఇలాంటి కేసులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి నా ఉద్దేశము. సరే, అలాంటివి రాకుండా మనం కోరుకుందాము. ప్రజెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ ఏదైతే ఉందో 6% నుంచి 10%కి పెంచినటువంటి ఆ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామ్స్లో మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మరికొన్ని ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి దానికి సంబంధించిన ఏమైనా కేసు పడేటువంటి అవకాశం ఉంది. ఈలోపు టీఎస్పీఎస్సీ తొందరగా మనకి రిజల్ట్స్ ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో తొందరగా కంప్లీట్ అయిపోతుందని నా ఉద్దేశం. అంతేనా? ఓకే, రైట్. ఓకే, ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, నా ఉద్దేశం ఈ వీడియోలో ఎక్కడైనా ఎవరైనా మనోభావాలు దెబ్బతినే విధంగా నేను మాట్లాడినైతే నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.